అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేవుని యందు విశ్వాసం ఉన్న వ్యక్తిగా ఉన్న కష్టాల నుండి మనకు మినహాయింపు ఉండదు. అపోస్తలుడైన పౌలు లోకంలో కొన్ని చెడ్డ రోజులు కూడా మనకు ఎదుర్కొంటామని చెప్పాడు. దానికి నీవు దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించాలి. నీవు నీ జీవితంలో నీ ఆనందాన్ని కష్టముతో పొందటము మరియు నీ కలలను వదులుకోవాలనుకునే విషయాలు లాంటి నిట్టూర్పు విడిచే సమయాలు కూడా ఉంటాయి. పౌలు ప్రతిపక్షాన్ని ఎదుర్కొని నిలబడాలని మరియు అది పనిచేయదని ప్రతిస్వరం చెప్పినప్పుడు కూడా నిలబడమని, మెడికల్ రిపోర్టు మారినప్పుడు కూడా నిలబడమని, నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడనప్పుడు కూడా నిలబడమని, నీ బిడ్డలు బాగా లేనప్పుడు కూడా నిలబడాలని నిర్ణయించుకోవాలి. నిలబడటం అంటే మారని వాటి వలన నీవు కదిలిపోవు. కార్యంలో సమయం తీసుకుంటున్నందున నీవు ఫిర్యాదు చేయవు. నీకు ఎదురు దెబ్బ తగిలినందున నీవు చేదుతనముతో ఉండవు. నీ ప్రణాళికలు పనిచేయనందున నీవు నిరాశ చెందవు. నీవు నమ్మకంతో నిలబడు, విశ్వాసముతో నిలబడు, ఆశతో నిలబడు, ఎదురు చూస్తూ ఉండు. నీవు కదలకుండా చలించకుండా నిలబడితే నిన్ను ఎవరు ఆపలేరు. ఆ చెడు రోజులు నీ విధి నుండి నిన్ను దూరంగా ఉంచలేవు మరియు అవే నిన్ను నీ విధికి చేరువయ్యేలా పనిచేసి మార్గం సరళం చేస్తాయి. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, చెడు రోజులను తట్టుకోగలిగేలా మీ సర్వాంగ కవచాన్ని మీరు నాకు అందించినందుకు మీకు వందనములు. అన్నింటిలోనూ మీపై నమ్మకం ఉంచి నిలబడమని మాత్రమే మీరు నన్ను కోరినందుకు మీకు వందనములు. మీరు నన్ను మీ అరచేతుల్లో ఉంచుకున్నారని మరియు మీరు నన్ను గమ్యంనకు చేర్చుతారని నేను నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.